లోన్ రికవరీ ఏజెంట్ హరాస్మెంట్‌కి గురవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, చిన్న చిన్న లోన్స్ తీసుకొని, లేకపోతే ఈఎంఐలు తీసుకొని, లేకపోతే స్టూడెంట్స్ అయితే చిన్న యాప్స్ ఉంటాయి. లైక్ ఎంపాకెట్, స్లైస్ ఇలాగ మనీ తీసుకొని రీపే చేయలేకపోతూ ఉంటారు. అలాంటి టైంలో ఈ ఏజెంట్స్ అనేవాళ్ళు ఇంటికొచ్చేసి గొడవ పడడం, బూతులు తిట్టడం, లేకపోతే మీ ఫోటోస్‌ని మార్ఫ్ చేసి ఇంటర్నెట్‌లో పెట్టడం, లేకపోతే మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏమన్నా తీసుకెళ్ళిపోవడం, అండ్ మీ రిలేటివ్స్‌కి కాల్ చేసి మీ గురించి చెప్పడం ఇలాగ చేస్తూ ఉంటారు. కానీ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఇది చాలా ఇల్లీగల్. సో, చాలామంది ఇలాగ చేశారని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు. మనం న్యూస్‌లో చూస్తూనే ఉంటాం. సో, మీరనేది అలాగా చేయకుండా విత్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ వీళ్ళు చేసిన పనులు లైక్ గొడవ చేయడం, మిమ్మల్ని బూతులు తిడుతూ ఉంటారు కదా! అలాంటివి ఒక వీడియో కానీ, ఫోటో కానీ తీసుకొని మీరు పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి కంప్లెయింట్ చేయండి. ఇన్ కేస్ పోలీసులు అనేవాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వలేదనుకోండి, నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఒక మంచి అడ్వకేట్‌ని కలవండి. అడ్వకేట్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. అండ్ కోర్టు ద్వారా అండ్ ఒక ఇంజంక్షన్ ఆర్డర్ కూడా మీకు ఇప్పిస్తారు. ఈ ఇంజంక్షన్ ఆర్డర్ వస్తే ఈ ఏజెంట్స్ నుండి మీకు హెరాస్మెంట్ నుంచి ఫ్రీగా ఉంటది. అండ్ మీకు కోర్ట్ అనేది కొంచెం టైం లిమిట్ ఇస్తది మీకు రీపే చేయడానికి. అంతేగాని మిమ్మల్ని టోటల్‌గా రీపే చేయొద్దు అని చెప్పదు. కొంచెం టైం లిమిట్ అనేది ఇస్తది. ఇది ఎందుకు ఇస్తదంటే మనీ రీపే చేయలేకపోవడం అనేది ఒక సివిల్ ప్రాబ్లమ్. వీళ్ళొచ్చి హరాస్ చేయడం అనేది క్రిమినల్. సో, అందుకని చెప్పేసి కోర్ట్ అనేది ఇంజంక్షన్ ఆర్డర్‌ని పాస్ చేస్తది. ఇన్ కేస్ మీకు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ కావాలంటే నేను మీకు డీఎం చేస్తాను. కామెంట్ చేయండి.